సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్యామ బాబాతో ఇలా అంటారు. ఎందుకీ పక్షపాతము, ఇతరుల పళ్ళెము నెట్టి వేసేదము, వారి వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తింటున్నావు. ఈమె ఇచ్చిన భోజనం ఎందుకంత రుచికరము, ఇది మాకు సమస్యగా ఉన్నది బాబా అని చెప్పి అంటారు. అప్పుడు సాయినాథుడు ఇలా చెప్తారు. ఈ భోజనము యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు, అది బాగా పాలిస్తూ ఉండేది. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంట్లో జన్మించింది. తదుపరి ఒక క్షత్రుని ఇంట్లో జన్మించి ఒక వర్తకుని వివాహం ఆడుతుంది. తరువాత ఒక బ్రాహ్మణి కుటుంబంలో జన్మించి చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూసి తిని, కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమాయుతమైనటువంటి ముద్దలను తీసుకుంటున్నాను. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేశాను. నోరు చేతులు కడుక్కొని తేన్పులు తీర్చు తిరిగి తన గద్దెపై కూర్చుంటారు. అప్పుడు ఆమె బాబాకు నమస్కరిస్తుంది. బాబా కాళ్లను పిసుకుతూ ఉంటుంది. బాబా ఆమెతో మాట్లాడతాడు. బాబా కాళ్ళను తోముతున్నటువంటి ఆమె చేతుల్లో బాబా తోముతూ ప్రారంభిస్తాడు. గురు శిష్యులు ఒకరికొకరు సేవ చెట్టుకోవడం చూసి శ్యామ ఇలా అంటారు. చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగా ఉన్నది. ఆమె యథార్థమైనటువంటి ప్రేమను సంతసించి బాబా మెల్లగా మృదువైనటువంటి ఆకర్షించు కంఠంతో రాజారాం అన్న మంత్రమును ఎల్లప్పుడూ జపించమంచు ఇలా చెప్తారు. నీవిట్లు చేసిన సో నీ జీవితములోని ఆశయము పొందేదవు, నీ మనస్సు శాంతించును, నీకు ఇది మేలు చేసెను అని చెప్పి ఆధ్యాత్మికంగా తెలియని వారికి ఇది సామాన్య విషయం వలనే కనిపిస్తుంది, కానీ అది అట్లు కాదు. ఇది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనది, ఒక్క క్షణంలోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడుతుంది. ఈ విషయమున గురు శిష్యునకు గల సంబంధమును బోధిస్తూ ఉంది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్దరు ఒకటే, ఒకరు లేనిదే ఇంకొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థంగా వారిరువురి లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు, పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారగుతారు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ